హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. ఈ రోజుల్లో ఒక వీడియో రికార్డ్ చేసి దానికి ప్రొఫెషనల్ క్వాలిటీ విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేయడం అనేది బ్రహ్మ విద్యం కాదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇస్తే మనకు కావాల్సిన వీడియోని అయితే ఏఐ జనరేట్ చేస్తుంది. ఎలాగో చూడండి. It's always raining here. Do you hear that? Someone's coming. Let's run and hide! Halt! They found us. Let's go. మీకు హిగ్స్ఫీల్డ్ ఏఐ హోమ్ పేజ్లో పైన వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీదకి వెళ్తే మీకు కింద క్లింగ్ 2.6 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెనూలో మెయిన్గా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒకటి క్రియేట్ వీడియో, సెకండ్ వన్ వచ్చేసి ఎడిట్ వీడియో, థర్డ్ వన్ డ్రా టు వీడియో. క్రియేట్ వీడియోలో ఇప్పటి వరకు జనరల్గా ఆడియో లేకుండా ఏఐ వీడియోస్ జనరేట్ అయ్యేటివి. కానీ ఇప్పుడు మనకు నేటివ్ ఆడియోతో విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్లస్ వాయిస్ ఓవర్తో సహా జనరేట్ అవుతుంది అనమాట. మనం ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లోడ్ చేసిన క్యారెక్టర్ అయితే చెప్తుంది. అది కూడా పర్ఫెక్ట్ లిప్సింగ్తో. వీడియో కూడా 1080 పిక్సెల్స్ వరకు జనరేట్ అవుతుంది అనమాట. మనం దీన్ని ఆస్పెక్ట్ రేషియో 16:9 కానీ 9:16 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కూడా మనకు 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ క్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మనం రెఫరెన్స్ కోసం ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్. ఇమేజ్ అప్లోడ్ చేయకుండా కూడా డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చినా సరే మనకి వీడియో అయితే జనరేట్ అవుతుంది. కానీ మనకు వీడియోలో ఎవరి ఫేస్ కనిపించాలనే దానికి సంబంధించి మనం ఒక ఇమేజ్ని అయితే రెఫరెన్స్ కోసం అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో మన ఫోటో అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మనం ఏఐ సహాయంతో జనరేట్ చేసుకున్న ఫోటో అయినా సరే అయ్యుండొచ్చు అనమాట. నేను ఇక్కడ రెఫరెన్స్కి నేను ఏఐతో జనరేట్ చేసుకున్న ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం వీడియో జనరేషన్కి అవసరమైన ప్రాంప్ట్ని కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ ప్రాంప్ట్ని జెమినీ ఏఐలో క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లిప్ని ఏ విధంగా యానిమేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనే దానికి సంబంధించి ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకుని ఆడియో ఆప్షన్ ఎనేబుల్లో పెట్టుకొని క్లింగ్ 2.6 ఆప్షన్ అలాగే ఉంచేసి మనం డ్యూరేషన్ 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ పెట్టుకోవచ్చు. నేను 10 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. ఆస్పెక్ట్ రేషియో ఆటోగా తీసుకుంటున్నాను. 10 సెకండ్స్ పెట్టుకుంటే ఆస్పెక్ట్ రేషియో ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అయినా పర్వాలేదు. కింద జనరేట్ క్లిక్ చేస్తే మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక రకమైన క్వాలిటీ వీడియోస్ మాత్రమే జనరేట్ అయ్యేవి ఏఐతో. ఇప్పుడు హిగ్స్ఫీల్డ్లో క్లింగ్ 2.6 ఏఐతో ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోస్ విత్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డి వీడియోస్ని మల్టిపుల్ 10 సెకండ్ క్లిప్స్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మన వీడియో అయితే జనరేట్ అయింది. ప్లే చేసి చూద్దాం ఒకసారి. It's always raining here. చూసారా, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లస్ ఎక్సలెంట్ లిప్సింగ్తో వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఎడిట్ వీడియోలో వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా ఒకసారి చెక్ చేద్దాము. దీనికోసం మనం ఇదే వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ వీడియో ఆప్షన్లోకి వెళ్ళి ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మన వీడియో క్లిప్ ఎంత పెద్దదైనా సరే ఇది 10 సెకండ్స్ సెగ్మెంట్ వరకు సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మన వీడియో క్లిప్ టోటల్ 10 సెకండ్సే కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఈ వీడియోలో నాకు ఈ టైప్లో హాలోగ్రామ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఇమేజ్ని అయితే రెఫరెన్స్గా ఇస్తున్నాను. ఆ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ప్లేస్లో మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తామన్నమాట. సెట్టింగ్స్ ఆటోమేటిక్లోనే ఉంచేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన వీడియో అయితే జనరేట్ అయింది. It's always raining here. చూసారా, ఈ టైప్లో మన వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మన వీడియోస్లో మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోస్లో కూడా ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ హిగ్స్ఫీల్డ్లో ఉన్న క్లింగ్ 2.6లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ప్రీసెట్ని చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టాప్లో జనరల్ అనే దగ్గర మనం చేంజ్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం క్రియేట్ చేసుకుంది జనరల్ వీడియో కాబట్టి దానికి నేనేం ప్రీసెట్ ఏం చేంజ్ చేయలేదు, జనరల్గానే వదిలేశాను. కానీ ఇక్కడ నేను అప్లోడ్ చేసుకున్న ఇమేజ్ డిఫరెంట్గా ఉంది. సో ఈ టైప్లో ఒక వీడియో జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దానికి తగిన ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇమేజ్కి నేను ఈ మల్టీవర్స్ అనే ప్రీసెట్ కానీ లేకపోతే ప్లాస్మా ఎక్స్ప్లోజన్ అనే ఒక ప్రీసెట్ ఉంటుంది, ఈ ప్రీసెట్ కానీ బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ప్లాస్మా ఎక్స్ప్లోజన్ అనే ప్రీసెట్ సెలెక్ట్ చేసుకుని దానికి అవసరమైన ప్రాంప్ట్ని కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుని ఆడియోని అలాగే ఉంచేసి మోడల్ని కూడా చేంజ్ చేయకుండా డ్యూరేషన్ యాజ్ ఇట్ ఈస్గా 10 సెకండ్స్ని మెయింటైన్ చేస్తూ జనరేట్ క్లిక్ చేశాను. మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. క్యూలో ఉన్నట్టు చూపిస్తుంది. కొన్ని సెకండ్స్ మాత్రమే క్యూలో ఉంటుంది. తర్వాత ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత చూసారా, ఇన్ ప్రోగ్రెస్లోకి మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మనకు
అప్రాక్సిమేట్గా 2 to 3 minutes అయితే పడుతుంది వీడియో జనరేట్ అవ్వడానికి. చాలా రేర్గా మరి పీక్ అవర్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువసేపు కూడా పడుతుంది, కానీ 5 minutes కంటే ఎక్కువ అయితే పట్టదు. సపోజ్ మనం ఇక్కడ డ్యూరేషన్ని 5 secondsకి చేంజ్ చేసుకుంటే మన ఆస్పెక్ట్ రేషియోని కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీరు అన్లిమిటెడ్ ప్లాన్లో లేకపోతే 5 seconds క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ క్రెడిట్స్ అనేటివి 10 యూజ్ అవుతాయి, 10 secondsకి అయితే 20 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. మనకి ఇక్కడ జనరేట్ అయ్యే క్లిప్స్ అన్ని కూడా 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీలో జనరేట్ అవుతాయి. వీడియో కూడా ఫుల్ క్లారిటీతో క్రిస్టల్ క్లియర్గా ఉంటుందన్నమాట, ఇమేజ్ క్వాలిటీ కూడా. ఒకసారి మనం ఇప్పుడు జనరేట్ అయిన వీడియోని అయితే చెక్ చేద్దాము. మనం ఇక్కడ ప్రీసెట్స్లో ప్లాస్మా ఎక్స్ప్లోషన్ అనే ప్రీసెట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఈ విధంగా జనరేట్ అయింది. మన ప్రాంప్ట్స్లో మనం ఇటువంటి వీడియో క్లిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాయాలంటే అంత డీటెయిల్డ్గా అయితే రాయలేము. కాబట్టి మనకు అవసరమైన వీడియోని బట్టి ఇటువంటి ప్రీసెట్స్ని అయితే యూజ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్రీసెట్స్ కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అంబియంట్ నాయిస్, ఫుట్ స్టెప్స్ లాంటివన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ హిగ్స్ఫీల్డ్లో క్లింగ్ 2.6 మోడల్ని యూజ్ చేసుకుని వీడియో క్రియేషన్ అనేది కేవలం షార్ట్ ఫిల్మ్ మేకర్స్కే కాదు, కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్స్, ఆల్రెడీ మానిటైజ్ అయిన వాళ్ళు, అడ్వర్టైజర్స్, వీళ్ళందరూ ఫ్రెష్గా వీడియోస్ని జనరేట్ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళు జనరేట్ చేసుకున్న వీడియోస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ క్లింగ్ 2.6 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా ఈ వీడియో ప్లస్ ఆడియో వర్క్ఫ్లోస్ అనేటివి షార్ట్స్కి, ఎక్స్ప్లెయినర్ వీడియోస్కి, యాడ్స్కి, విఎఫ్ఎక్స్ టెస్ట్స్కి, కాన్సెప్ట్ పీసెస్కి, ఇట్లాంటి వాటికి అన్నింటికి కూడా వేటిలో అయితే సైలెంట్గా ఉండే ఏఐ వీడియోస్ ఉపయోగపడవో అలాంటి వాటికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక్లూడింగ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. క్రియేట్ అయిన వీడియోస్కి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన క్లిప్ని డైరెక్ట్గా మనం ఎడిటింగ్ టైమ్లైన్లోకి యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రాగా ఎలాంటి ఆడియో ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ప్రీసెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైన మీకు వేరే వేరే మోడల్స్ అయితే కనిపిస్తుంటాయి కొన్ని. మీరు క్లింగ్ 2.6 కాకుండా ఇంకేదైనా మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆడియో జనరేట్ అవ్వదు. కాబట్టి క్లింగ్ 2.6లోనే ఉండండి. అలాగే మనం ఈ వీడియోస్కి ప్రాంప్ట్స్ రాసుకునేటప్పుడే కెమెరా యాంగిల్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇచ్చిన ఈ ఇమేజ్కి ఇప్పుడు స్లో మోషన్ ట్రాకింగ్ షాట్ని సెలెక్ట్ చేసుకున్నాను. 5 seconds క్లిప్ జనరేట్ చేయడానికి జనరేట్ కొట్టాను. మన వీడియో అయితే జనరేట్ అయింది. నేను ఇక్కడ ప్రీసెట్లో మల్టీవర్స్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి దానికి తగిన క్లిప్ని అయితే జనరేట్ చేయించింది. ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ. కానీ నాకెందుకో ఈ క్లిప్కి మనం కనీసం 10 seconds సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకొంచెం డీటెయిల్డ్గా వచ్చిండేది వీడియో. ఇది మీకు కేవలం రెఫరెన్స్ కోసమే చెప్తున్నాను. మీరు మీకు అవసరమైన వీడియోని బట్టి క్లిప్ యొక్క డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మన క్లిప్లోని క్యారెక్టర్స్ ఏమైనా డైలాగ్స్ చెప్పాలంటే మనం ఆ డైలాగ్స్ని కొటేషన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కొటేషన్స్లో ఇస్తే ఏఐకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ డైలాగ్ని క్యారెక్టర్తో చెప్పించాలని. దీనికి నేను జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ. ప్లస్ దీనికి 5 seconds సరిపోతుంది అనుకుంటున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. Let's run and hide! Halt! ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ. ఇప్పుడున్న ప్రొఫెషనల్ ఏఐ వీడియో జనరేషన్ టూల్స్ అన్నింటిలో కూడా ఈ క్లింగ్ 2.6 అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్షనల్ క్వాలిటీతో ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్తో అయితే వస్తుంది. లిప్సింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి ప్రాంప్ట్లో నేను ఫాస్ట్ కెమెరా జూమ్ అవుట్, డాలీ జూమ్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఇందులో జూమ్ కూడా అలాగే వచ్చిందనమాట. ఈ కెమెరా యాంగిల్సే కాదు ప్రతి ఒక్కటి మనం కంట్రోల్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లైటింగ్, ఆడియో, డైలాగు, ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా. కంటెంట్ క్రియేటర్స్ ఆల్రెడీ మానిటైజ్ అయిపోయి వాళ్ళ వీడియోస్లో కొత్తగా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో మీరు అల్టిమేట్ ప్లస్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు అన్లిమిటెడ్గా వీడియో ప్లస్ ఆడియో క్రియేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ December 12th వరకు అయితే ఈ ఆఫర్ ఉంది ఈ వెబ్సైట్లో. మీరు ప్రొఫెషనల్గా వీడియో జనరేషన్కి ఈ క్లింగ్ 2.6ని వాడుకునేటప్పుడు మీకు మిగతా ఏఐ జనరేషన్ వీడియో టూల్స్ కంటే ఈ ఫీల్డ్లో ఎంత తక్కువ అమౌంట్ పడుతుందో ఇక్కడ మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.